Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ప్రశ్న. హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి. దీని ఆన్సర్ నేను వచ్చే వీడియోలో మీకు తెలుపుతాను. అండ్ ఎవరు విన్నర్నో నేను ఆ వీడియోలో ప్రాపర్గా తెలుపుతాను. ఆ పండు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ దట్ ఫ్రూట్? ఇంకొకసారి హౌ ఈజ్ దట్ ఫ్రూట్ అంటే ఆ పండు ఎలా ఉంది? మీ ప్రయాణం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాజ్ యువర్ జర్నీ? ఇంకొకసారి హౌ వాజ్ యువర్ జర్నీ అంటే మీ ప్రయాణం ఎలా ఉంది? మీ దగ్గు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కాఫ్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కాఫ్ అంటే మీ దగ్గు ఎలా ఉంది? అది ఎలా చేశారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ యూ మేక్ దట్? ఇంకొకసారి హౌ డిడ్ యూ మేక్ దట్ అంటే అది ఎలా చేశారు? చాలా రుచిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ టేస్ట్ వెరీ గుడ్. ఇంకొకసారి ఇట్ టేస్ట్ వెరీ గుడ్ చాలా రుచిగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు. ఇన్ ఇంగ్లీష్ నౌ ఇట్ ఈస్ ఓకే. ఇంకొకసారి నౌ ఇట్ ఈస్ ఓకే అంటే ఇప్పుడు పర్వాలేదు. దాన్ని నేను చేయలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ నాట్ మేక్ దట్. ఇంకొకసారి ఐ డిడ్ నాట్ మేక్ దట్ అంటే దాన్ని నేను చేయలేదు. ఇది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దిస్? ఇంకొకసారి వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి? ఇది పుస్తకం. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ బుక్. ఇంకొకసారి దిస్ ఈస్ బుక్ అంటే ఇది పుస్తకం. అది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దట్? ఇంకొకసారి వాట్ ఈస్ దట్ అది ఏమిటి? మీ మామయ్య ఎలా ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ అంకుల్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ అంకుల్ మీ మామయ్య ఎలా ఉన్నారు? మీ ఉద్యోగం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ జాబ్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ జాబ్ అంటే మీ ఉద్యోగం ఎలా ఉంది? నా ఉద్యోగం బాగుంది. ఇన్ ఇంగ్లీష్ మై జాబ్ ఈజ్ ఫైన్. ఇంకొకసారి మై జాబ్ ఈజ్ ఫైన్ అంటే నా ఉద్యోగం బాగుంది. అతని సైకిల్ ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ హిస్ బైస్కిల్? ఇంకొకసారి హౌ ఈజ్ హిస్ బైస్కిల్ అంటే అతని సైకిల్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే గో? ఇంకొకసారి హౌ డిడ్ దే గో అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు? వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ దే వెంట్ బై ట్రైన్. ఇంకొకసారి దే వెంట్ బై ట్రైన్ అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. వాళ్ళు ఎలా పాడుతారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే సింగ్?
ఇంకొకసారి హౌ డూ దే సింగ్ అంటే వాళ్ళు ఎలా పాడుతారు. వాళ్ళు బాగా పాడుతారు. ఇన్ ఇంగ్లీష్ దే సింగ్ వెరీ గుడ్. ఇంకొకసారి దే సింగ్ వెరీ గుడ్ అంటే వాళ్ళు బాగా పాడుతారు. ఆ పుస్తకం ఎలా ఉంది. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్ బుక్. ఇంకొకసారి హౌ ఈస్ దట్ బుక్ అంటే ఆ పుస్తకం ఎలా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకసారి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఆసక్తిగా ఉంది. మీకు ఏం కావాలి. ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. అతనికి ఏమి కావాలి. ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ హీ వాంట్. ఇంకొకసారి వాట్ డస్ హీ వాంట్ అంటే అతనికి ఏమి కావాలి. వాళ్ళు ఏమిటి అంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సేయింగ్. ఇంకొకసారి వాట్ ఆర్ దే సేయింగ్ అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు. నేను పరిగెడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రన్. ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకొకసారి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత. మీకు ఏం కావాలి. ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్. ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి. నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్ నాకు పాలు కావాలి. మీకు నేనేమి చేయగలను. ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను. నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్. వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు. ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ. ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు. నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం చేశావు. ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ. ఇంకొకసారి వాట్ విల్ యూ డూ. వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు. ఆమె ఏమి రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్. ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది. అతను ఏం చేస్తాడు. ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ. ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు. అతను గుడికి వెళతాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద టెంపుల్. ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు.
అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్. ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్. వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ వెరీ హంగ్రీ. వన్స్ అగైన్ దే ఆర్ వెరీ హంగ్రీ. అది చాలా బరువుగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ హెవీ. వన్స్ అగైన్ ఇట్ ఈస్ వెరీ హెవీ. దాన్ని ఎందుకు కొన్నావు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ బై దట్. వన్స్ అగైన్ వై డిడ్ యూ బై దట్. ఇది బహుమతి కోసం. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ ఫర్ ఏ గిఫ్ట్. వన్స్ అగైన్ దిస్ ఈస్ ఫర్ ఏ గిఫ్ట్. ఆమె ఎందుకు పడుకున్నది? ఇన్ ఇంగ్లీష్ వై ఈస్ షీ స్లీపింగ్. వన్స్ అగైన్ వై ఈస్ షీ స్లీపింగ్. ఆమెకు తలనొప్పిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ షీ హ్యాస్ ఏ హెడేక్. వన్స్ అగైన్ షీ హ్యాస్ ఏ హెడేక్. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే రన్నింగ్. వన్స్ అగైన్ వై ఆర్ దే రన్నింగ్. దాన్ని ఎందుకు వదిలేశావు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ లీవ్ దట్. వన్స్ అగైన్ వై డిడ్ యూ లీవ్ దట్. అతను ఎందుకు వస్తున్నాడు? ఇన్ ఇంగ్లీష్ వై ఈజ్ హీ కమింగ్. వన్స్ అగైన్ వై ఈజ్ హీ కమింగ్. వాళ్ళు పెయింట్ చేయబోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ గోయింగ్ టు పెయింట్. వన్స్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు పెయింట్. అది నేను చేయగలను. ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్ ఐ కెన్ డూ ఇట్. అది నేను చెయ్యను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ నాట్ డూ ఇట్. వన్స్ అగైన్ ఐ విల్ నాట్ డూ ఇట్. దాన్ని నేను చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ డూ ఇట్. వన్స్ అగైన్ ఐ విల్ డూ ఇట్. అతను ఎందుకు ఆగాడు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ హీ స్టాప్. వన్స్ అగైన్ వై డిడ్ హీ స్టాప్. అతను ఎందుకు వేగంగా నడుస్తున్నాడు? ఇన్ ఇంగ్లీష్ వై ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్. వన్స్ అగైన్ వై ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే క్రయింగ్. వన్స్ అగైన్ వై ఆర్ దే క్రయింగ్. వారికి నేర్చుకోవాలని ఉంది. ఇన్ ఇంగ్లీష్ దే వాంటెడ్ టు లెర్న్. వన్స్ అగైన్ దే వాంటెడ్ టు లెర్న్.
అది అతని పుట్టినరోజు కానుక. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ హిస్ బర్త్డే ప్రజెంట్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ హిస్ బర్త్డే ప్రజెంట్. అతనికి బహుమతి ఎందుకు ఇస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ గివ్ హిమ్ ఏ గిఫ్ట్? వన్స్ అగైన్ వై డిడ్ యూ గివ్ హిమ్ ఏ గిఫ్ట్? ఇది భోజనం చేసే వేళ. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ టైమ్ టు ఈట్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ టైమ్ టు ఈట్. ఎవరు గెలుస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ విన్నింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ విన్నింగ్. వాళ్ళు వెళ్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ గోయింగ్. వన్స్ అగైన్ దే ఆర్ గోయింగ్. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ స్పాన్సరింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ స్పాన్సరింగ్. క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ హూ లైక్స్ క్రికెట్? వన్స్ అగైన్ హూ లైక్స్ క్రికెట్. అతని టీచర్ ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ హిస్ టీచర్. వన్స్ అగైన్ హూ ఈస్ హిస్ టీచర్. అతని తల్లి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ హిస్ మదర్. వన్స్ అగైన్ హూ ఈస్ హిస్ మదర్. నా పైన అధికారి ఎవరు లేరు? ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ నో బాస్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ నో బాస్. మీపై అధికారి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ యువర్ బాస్. వన్స్ అగైన్ హూ ఈజ్ యువర్ బాస్. ఎవరు నేర్పుతున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ టీచింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ టీచింగ్. నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో. వన్స్ అగైన్ ఐ డోంట్ నో. నా కవిత చివరి పేజీలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై పోమ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ పేజ్. వన్స్ అగైన్ మై పోమ్ ఈజ్ ఇన్ ది లాస్ట్ పేజ్. పోయం అనొద్దండి, పోమ్ అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. వన్స్ అగైన్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. నేను మేనేజర్ని కలవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. ఎందుకు వస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ కమింగ్? వన్స్ అగైన్ వై ఆర్ యూ కమింగ్. ఎవరు వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ గోయింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ గోయింగ్. ఎవరు వస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ కమింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ కమింగ్. ఎవరు పాడుతున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ సింగింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ సింగింగ్. ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ డాన్సింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ డాన్సింగ్. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వన్స్ అగైన్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. ఇది నా బంతి. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ మై బాల్. వన్స్ అగైన్ దిస్ ఈస్ మై బాల్. ఆ చివరి ఇల్లు నాది. In English, the last house is mine. Once again, the last house is mine.